కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 2 స్థానిక రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతి నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ఇరిపాక ఏలేరు నది తీరాన వెంచేసున్న శివకేశవుల సత్రంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో నిర్వహించతలపెట్టిన శ్రీనివాస కళ్యాణం, సత్యనారాయణ స్వామివారి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం సంబంధించిన ప్రచార గోడపత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం తిరుమలలోని ఉత్సవమూర్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ వేద పండితులతో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో అన్నవరం సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రత మహోత్సవం సాయంత్రం 6 గంటల నుండి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 8వ తేదీ నిర్వహించే అన్నవరం సత్యనారాయణ స్వామి గారి సామూహిక వ్రతంలో పాల్గొనే భక్తులు ఫిబ్రవరి 4వ తేదీ నుండి జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను, ఇర్రిపాక శివకేశవుల క్షేత్రంలోను, జగ్గంపేట నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్ల వద్ద పేరు నమోదు చేయించుకుంటే వారికి వ్రత సంబంధించి అన్ని సామాన్లు సమకూర్చడం జరుగుతుందని అన్నారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రెస్ మీట్లో పిలవడానికి కారణం 7, 8, 9 ఏదైతే ఇరిపాక గ్రామంలో శివకేశవుల క్షేత్రం ఉందో ఆ మహాక్షేత్రంలో 3 రోజులు ఒక ఉత్సవాన్ని చేయదలుచుకున్నాం. అందులో 7వ తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో, తిరుమల దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో అక్కడ పండితులతోటి ఆ ఉత్సవ విగ్రహాలతోటి కార్యక్రమం 7వ తారీఖుని 7 గంటలకు ప్రారంభమై సుమారు ఒక 3 గంటల దాకా ఉంటుంది, 10 గంటల దాకా ఆ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే టీటీడీ బోర్డు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, మా బోర్డు మెంబర్స్, అలాగే ఇంకా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం. మా అంచనా ప్రకారం ఒక 10,000 మంది భక్తులు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని చెప్పేసి అంచనా ఉంది. అలాగే 8వ తారీఖుని ఏదైతే మనందరికీ దివ్యక్షేత్రంగా ఉందో అన్నవరం సత్యనారాయణ స్వామి, ఉదయం 9 గంటలకి సామూహిక వ్రతాలు చేయడం జరుగుతుంది. ఈ శివకేశవుల క్షేత్ర ప్రాంగణంలో సామూహిక వ్రతాలు కూడా సుమారు అంటే 108 దగ్గర నుంచి సామూహిక వ్రతాలు అంటారు. దాన్ని ఒక 500 పైబడే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సామూహిక వ్రతాలు ఇవన్నీ కూడా అన్నవరం దేవస్థానం నుంచే పండితులు వచ్చి, వ్రత పురోహితులు వస్తారు. అక్కడ ఏ రకమైనటువంటి విధానంతో జరుగుతుందో అదే విధానంతో ఇక్కడ కూడా జరిగేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. మగవారందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి బళ్ళు, కార్లు వివిధ రకాలుగా రావచ్చు. మహిళా సోదరీమణులకు మాత్రం ఆ గ్రామాన్ని బట్టి, గ్రామానికి 1 బస్సు 2 బస్సుల ఇలాగ పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇది చేయడానికి ఒకటి మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, ముందుగానే మీరు ఏ తారీఖుల్లో ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తారు మహిళా సోదరీమణులు అన్నదే కనీసం 4వ తారీఖు సాయంత్రం లోపల ఇక్కడ మా నిర్వాహకులకు తెలియజేసినట్టయితే ఆ విధంగా అక్కడికి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మూడోది ప్రత్యేకంగా మీకు మనవి చేసేది ఏంటంటే
ఎవరైతే ఈ సామూహిక వ్రతాల్లో అన్నవరం సత్యనారాయణ స్వామి 8వ తారీఖుని వ్రతాల్లో పాల్గొనడం జరగాలనుకుంటున్నారో వారందరూ కూడా 4వ తారీఖు సాయంత్రం లోపల వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలి. ఇక్కడ జగ్గంపేటలో ఉన్నటువంటి మన ఆఫీసులో చేయించుకోవచ్చు, లేదా క్షేత్రం దగ్గరికి వచ్చాను అక్కడ చేయించుకోవచ్చు. ఇంకా అంతకంటే సులువైంది ఏంటంటే మా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళ దగ్గరైనా చేయించుకున్నట్టయితే 4వ తారీఖు లోపల వస్తే, అంటే మనం ఎంతమంది వస్తున్నామో తెలుసుకుంటే అంతమందికి కూడా ఆ వ్రతానికి కావాల్సినటువంటి సర్వసామాన్లు కూడా అక్కడ సమకూర్చాల్సినటువంటి బాధ్యత అటు దేవస్థానం మీద మా మీద ఉంది. కాబట్టి ఇక్కడ